కృష్ణ పాదముల ఆనవాలు కదలే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదగురి నిందలతో పలుచని కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. జన్మాష్టమి శుభాకాంక్షలతో కాజల్ ఇంకా కృష్ణుడు వచ్చేసారు ఇవాళ మన మస్త్ టైం పాస్ లో. ముందుగా మీ అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరితో నా జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. గెటప్ స్పెషల్ లో కృష్ణుడిగా మీ చైతన్య, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. హే కృష్ణ ముకుంద మురారి, నా కోరికను మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ కృష్ణ. నాకు డౌట్, నాకున్న 16,000 గోపికల్లో నువ్వు ఎన్నో నెంబర్? నేను నీ రాధని కృష్ణయ్య. రాధని నేను వాళ్ళ పుట్టింటికి పంపించానే ఈ రోజు. రాధ పెళ్లి చేసుకోలేదు, అయినా పుట్టింటికి వెళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది ఎప్పుడు. అవునా, ఇది నాకు తెలియదు. ఓకే రాధా, నువ్వు పుట్టింట్లో ఉన్నా ఎక్కడున్నా నా గుండెల్లో మాత్రం అలాగే ఉంటావు రాధా. నువ్వు రాధవు కాదు, నా 16,000 గోపికల్లో ఏదో నెంబర్. మీరు ఇట్లా క్యారెక్టర్స్ మార్చేయకూడదు. మా డైరెక్టర్ చెప్పాడు కదా నువ్వు కృష్ణుడివి నేను రాధని అని. నాకు నువ్వు గోపిక అని చెప్పాడే, రాధా అని చెప్పలేదు. 16,000 మంది గోపికల్లో నేను మెయిన్ గోపిక అంటే రాధనే. నాకు రాధైనా గోపికైనా పక్కన అమ్మాయి ఉంటే చాలు. చైతుక కృష్ణుడికా అంటే మనసుతో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళ వద్ద నేను ఉంటానమ్మా. థ్యాంక్ యూ కృష్ణయ్య. నీ చేతిలో ఏదో కనిపిస్తుంది. మీకోసం వెన్న తీసుకొచ్చాను. అవునా? సాల్టెడ్ బటర్. నాకు చాలా ఇష్టం సాల్టెడ్ బటర్. బాగుందా కృష్ణయ్య? చాలా బాగుంది. నా చేతులతో నేను చేద్దాం అనుకున్నాను కానీ షాప్ లో ఉన్నది కొని ఇందులో వేసి అట్లా తీసుకొచ్చేసాను కృష్ణయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. అయితే ఇప్పుడు నేను అదే రాధా గోపి, ఇప్పుడు నీ కోసం నువ్వు నాకు వెన్న పెట్టావు కాబట్టి అద్భుతమైన నా మురళితో ఒక గానం వినిపిస్తా. ప్లీజ్ కృష్ణయ్య. ఓకే రెడీ. ఫ్లూట్ వాయించి వాయించి మమ్మల్ని తన్మయత్వంలో పడేసి మమ్మల్ని తన్మయత్వంలో నిన్ను పడేయడానికే నేను వచ్చాను గోపి. నా జన్మాష్టమికి అందరికీ కూడా సుఖ సంతోషాలు పంచిపెట్టాలని మీ ముందుకు వచ్చాను. ఎవరెవరైతే నా షోలో రిజిస్టర్ చేసుకున్నారో, అంటే ఈ మస్త్ టైం పాస్ లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళతో మనం కృష్ణయ్య చెలిపి వెయిట్ చేయి చెప్తాను కదా. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా మా షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. అలాగే వాళ్ళందరితో కూడా ముచ్చటించి బోల్డ్ అంతా హంగామా చేయబోతున్నాము. ఓకే, ముందుగా అయితే మేము ఒక డిస్క్లైమర్ వేసుకోవాలి. ఇందులో మేము చేసేది కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. స్టార్టింగ్ లో వచ్చిందిలే కృష్ణయ్య, మనం కూడా చెప్తే సేఫ్ సైడ్ ఉంటాం రాదా, లేకపోతే ఇద్దరికి నీకు ఇది జుట్టు ఊడిపోద్ది, నాకు కిరీటం లేసిపోద్ది, అందుకే ముందే చెప్పేస్తున్నా. మరీ చెప్తున్నాం, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, సో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది మస్త్ టైం పాస్ కాబట్టి. కాదు కృష్ణయ్య, నేను నల్లనయ్య అని విన్నాను కానీ మీరు మరీ నల్ల కాస్ట్యూమ్ లో వచ్చేసారేంటి కృష్ణయ్య? నేను కాస్ట్యూమ్ వేసిన ఇవ్వకపోయిన కలర్ మాత్రం అదే, అందుకే అదే కాస్ట్యూమ్ లో వచ్చాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా గోపికలందరికీ, చూస్తున్న నా రాధలకి, నా గోపికలందరికీ తెలియజేస్తూ ఇవాళ మనం మస్తు టైం పాస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము. నువ్వు నాకు కొంచెం ఉంచావా? నువ్వు అలా నాకేస్తూ ఉంటే నాకు నాకనిపిస్తుంది. నాకండి మీకోసమే. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ అయితే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కదా. ఈ రోజు కూడా ఆట ఆడిస్తాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, అందులోనూ ఆడవాళ్ళతో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఊరికే చిలిపిగా ఆడుకుందాం. అలాగే చిలిపిగా ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కూడా చేయబోతున్నాము. కాల్ చేద్దాం. రాధా, నీ చెయ్యికి అంత పని చెప్పనుగా, నా మురళి ఉందిగా. ఏంటో ఈ మధ్యన బట్టలు తిని తిని బొద్దుగా అయిపోతున్నారు. రాధా,
నీ చేతిలో అది కొంచెం కింద పెట్టవా? ఎందుకు? అది అయిపోద్దేమని అనిపిస్తుంది. బాగుంది కృష్ణయ్య. నాకు చాలా ఇష్టం. నువ్వు చేసింది నువ్వు తినడానికి కాదు, నాకు పెట్టడానికి. హలో 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 ఎవరు? మగవాడు, నువ్వే మాట్లాడు. హలో, హలో ఎవరు? కృష్ణాష్టమి శుభాకాంక్షలు సార్. హలో 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 చెప్పండి ఎవరు? కృష్ణాష్టమి శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్స్ అండి. ఎవరు? మేము ఒక స్పెషల్ ఆఫర్ తో కాల్ చేస్తున్నాం సార్ మీకు. చెప్పండి. కృష్ణాష్టమికి మీరు కృష్ణుడిని చూడాలనుకుంటే, కృష్ణాష్టమి రోజు మీరు ఎవరినైనా కృష్ణుడి గెటప్ వేయించాలనుకుంటే మేము కాస్ట్యూమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం సార్. సరే అండి చెప్తాం. అంటే ఏమన్నా ఓకే సార్? మేము మీరు ఇప్పుడు ఓకే అని చెప్తే మీ నంబర్ మీ పేరు రాసుకుంటాం సార్. మీ పేరేంటి సార్? వద్దండి. మీరు వేస్తే ఇంకా డబుల్ బంపర్ ఆఫర్ ఇస్తాం సార్ మీకు. మిమ్మల్ని కృష్ణుడి రూపంలో చూడాలని మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. అదే వద్దండి. అయ్యో అలా అనకండి సార్. మీరు ఇలా వేస్తే, కృష్ణుడి గెటప్ వేస్తే మీకు కృష్ణుడి కటాక్షం ఎప్పుడు ఉంటుంది సార్ మీ పైన. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నానండి? హైదరాబాద్ నుంచి, మస్తు టైం పాస్ నుంచి సార్. అవునా అండి? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు. గుర్తుపట్టేదా? గుర్తుపట్టేసావా? నీ పేరేంటో చెప్పలేదు. బాగున్నా అక్క? చాలా బాగున్నాను తమ్ముడు. నీ పేరు? పవన్ అక్క. పవన్. ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్. కాజల్ ఇంకా చైతు. చైతు అయితే కృష్ణుడి గెటప్ లో, కాజల్ ఏమో గోపికమ్మ గెటప్ లో వచ్చేసింది. అవునా అక్క? చూడాలి. చూడు ఇప్పుడు. ఏం చేస్తూ ఉంటావు బాబు నువ్వు? నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్నా. డిప్లొమా ఫస్ట్ ఇయర్. నన్ను అన్నాన పిలవకూడదు, కన్నయ్య, నన్నయ్య, నల్లని కన్నయ్య అని పిలవాలి. అవునా కన్నయ్య అన్న? కన్నయ్య అన్న కాదు, నాకు తమ్ముళ్ళు లేరు, ఖాళీ డార్లింగ్స్ మాత్రమే ఉన్నారు. సరే కన్నయ్య. బాగున్నా అన్న? చాలా బాగున్నాను. చాలా బాగున్నాడు. నాకు 16,000 మంది ఉన్నారు. నీకు ఎంత మంది ఉన్నారు? నాకా? నా ఒక్కడే ఉన్నానన్నా. అవునా? తన నామధేయము అలా చెప్పొద్దన్నా. చెప్పకూడదా? నేను అందుకే చెప్పకూడదని చెప్పి సింపుల్ గా గోపిక అని పెట్టేశా. అవునా అన్న? ఎవరినైనా గోపిక అని పిలిస్తే అయిపోద్ది. ఎవరినైనా గోపాల్ అనిపిస్తే గోపిక అని పిలుస్తాడు చైతు. చాలా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది సర్ప్రైజ్ కాల్ కృష్ణాష్టమి రోజు నీకు? నేను చాలా సర్ప్రైజ్ అయినా మొత్తం. వెరీ గుడ్. కృష్ణుడు నటించిన సినిమాల్లో నీకు బాగా ఫేవరెట్ సినిమా ఏమైనా గుర్తుందా? గోపాల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మోడర్న్ కృష్ణుడు. నేను కూడా అట్లాగే వచ్చా, హాఫ్ మోడర్న్ హాఫ్ ట్రెడిషనల్. అవునా అన్న? సరే, ఇదిగో నీ కళ్ళ ముందు కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడనుకో, నువ్వేం చెప్తావు? నేనాక? నేను ఏం చెప్పాక, ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవక. ఏ కోరికలు కోరుకోవా? కృష్ణయ్య నాకు ఇది నెరవేర్చు, ఈ కోరిక నెరవేర్చు అని. నాకు బైక్ కావాలని కోరుకుంటాక. బైక్? ఓకే. తప్పకుండా నీకు బైక్ రావాలి. ఆ బైక్ మీద నువ్వు నీ గోపికతో అలా అలా చక్కర్లు తిరగాలి, వాళ్ళ నాన్నకి దొరకకుండా తిరగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యోస్మి తదాస్తు. థ్యాంక్స్ అన్న. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో బయట ఉన్నట్టున్నావు, క్యారీ ఆన్. ఓకే, ఓకే అన్న. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ అన్న. బజే బాజే ఆ డోలు, బజే బాజే ఆ డోలు బజే రే. నాకెందుకో ఈ గానం మీద నృత్యం చేయాలనిపిస్తుంది గోపి. మీరు అడగడం నేను చేయకపోవడమా? జరగనే జరగదు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా కాజల్ ఇంకా చైతు ఇలా రావడం జరిగింది. సో మీ అందరికి మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రమ్ కాజల్ అండ్ చైతు. ఇవాళ థర్స్డే, కృష్ణాష్టమి థర్స్డే కలిసి రావడంతో మన మస్తు టైం పాస్ గెటప్ స్పెషల్ కలిసి వచ్చింది. అందుకే గెటప్ లో రావడం జరిగింది. నా తల అస్సలు తిప్పలేకపోతున్నాను. రాదా బరువుగా ఉందా కృష్ణయ్య? నీ గుండె బరువు కన్నా లేదులే. నాకు గుండె చాలా బరువుగా ఉంది కృష్ణయ్య. నువ్వు ఒక్కసారి నన్ను పట్టుకో. ఓకే, ఇప్పుడైతే నాకు ఎక్కలేని ఎనర్జీ వచ్చింది. అందుకే బరువు తగ్గిపోయిందా? లేదు, అలాగే ఉంది. మనోజ్ఞకి మాట్లాడదాం. మనోజ్ఞ కాల్ చేసి మనోజ్ఞ రిజిస్టర్ చేసుకుంది. సో వీ హావ్ టు కాల్ మనోజ్ఞ. సో లెట్స్ కాల్ మనోజ్ఞ. నా చేయికి పని పెట్టమంటారా? వద్దు రాదా, నీ చేయికి వెన్న పెట్టు అంతే చాలు. హలో హలో, హాయ్, స్వాగతం సుస్వాగతం మస్తు టైం పాస్ అనే కార్యక్రమానికి. థ్యాంక్ యూ. హాయ్ బేబీ, హౌ ఆర్ యు బేబీ? బాగున్నాను, మీరెలా ఉన్నారు? మీరే ఏంటమ్మా, నువ్వు అనొచ్చు కదా. అన్ని నువ్వెలా ఉన్నా అన్నయ్య? కృష్ణుని పట్టుకుని ఎవరన్నా అన్నయ్య అంటారా? ఎవరన్నా అంటారా? కన్నయ్య.
మనోజ్ఞ ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్. చైతు కృష్ణుడి గెటప్ లో ఉన్నాడు, కాజల్ గోపికమ్మ గెటప్ లో ఉంది. సో కృష్ణుడు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి కృష్ణుడు ఈ రూపంలో నీకు ప్రత్యక్షమయ్యాడు కదా, కృష్ణుడు ఏమన్నా అడుగుతావా? అడుగుతాను. అడుగు మనోజ్ఞ. ఇంతకీ నువ్వేం చేస్తుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను నూజివీడు నుంచి మాట్లాడుతున్నాను. నా కోసం నూజివీడు మామిడికాయలు పంపిస్తావా? రసాలు స్పెషల్లీ పంపిస్తాను. ఓకే, సమ్మర్ వచ్చినప్పుడు పంపించు. ఓకే. ఇది ఇప్పుడు రావు నువ్వు అంత కదా కక్కుర్తిపడ మాకు రాదా? ఓకే మనోజ్ఞ, ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవునా, చిన్నపిల్లవే ఇంకా. అయితే మ్యాంగోస్ పంపించకూడదా? పంపించచ్చు. సరే మనోజ్ఞ, కృష్ణుడి గెటప్ లో కూర్చున్నాను, ఏం అడగాలనుకుంటున్నావు అడిగేసాయి. మీరు ఏది ఇచ్చినా పర్లేదు కృష్ణ. నేనేమి అయితే ఒక ఇవ్వను. ముద్దిస్తారు, నువ్వు అలా అనకు, బంపర్ ఆఫర్లు ఇవ్వకు. మ్వా. మనోజ్ఞ, నీకు ఒక ముద్దు పెట్టా. ఏంటి? కిస్. అమ్మో, ఇవన్నీ బాబాయ్తో అంటారు. మనోజ్ఞ, నీకేం కావాలో కోరుకో, నిన్ను ఏం కావాలంటే అది ఇస్తా. నేను లైఫ్ లో మంచి పొజిషన్ కి వెళ్ళాలని. నువ్వు లైఫ్ లో ఖచ్చితంగా మంచి పొజిషన్ కి వెళ్తావు, మంచి పొజిషన్ లో కూర్చో, మంచిగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మనోజ్ఞ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా. నీ మీ ఫ్యామిలీ family మెంబర్స్ members అందరికి హాయ్, నమస్తే. అలాగే 10th క్లాస్ మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. మనోజ్ఞ 10th క్లాస్ ఫ్రెండ్స్ స్పెషల్. మాకు మీతో మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు. నువ్వు మా షో చూసి రిజిస్టర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ నీకు. నాకు మస్తు టైం పాస్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది మీ ఇద్దరు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ కాకుండా ఇంకే షో అంటే నీకు బాగా ఇష్టం? సినిమా చూపిస్తే మామ, నా షో నా ఇష్టం. చాలా నేను హాలిడేస్ వచ్చినప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. ఓకే, ఇలానే చూస్తూ ఉండు, ఆదరిస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఓకే మనోజ్ఞ, బాయ్ బాయ్. మమ్మల్ని గుర్తు పెట్టుకొని నేను ఇలా చేస్తూ ఉంటాను. తప్పకుండా. మనోజ్ఞ నూజివీడు నుంచి కాల్ చేస్తుంది, మాకు నెక్స్ట్ సమ్మర్ రసాలు పంపిస్తానంది, గుర్తు పెట్టుకుంటా. ఓకే, కాజల్ అయితే అలా గుర్తు పెట్టుకుంటుంది, నేను గుర్తు పెట్టుకోవడానికి నువ్వు నాకేమని ఇస్తే గుర్తు పెట్టుకుంటా. నేను ఫోన్ చేశాను, అది చాలా. హలో, నువ్వు ఫోన్ చేయాలి, మేమే ఫోన్ చేస్తాం నీకు. కృష్ణుడు అయి ఉండి అట్లా అడుక్కోకూడదు స్వామి. నాకెవరు ఏమి ఇవ్వకపోతే ఏం అడుక్కుంటా. కావాలో చెప్పండి స్వామి, నేను ఉన్నాను కదా. నువ్వు కృష్ణుడి గెటప్ లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊహించుకుంటున్నావా ఎలా ఉన్నాను అని చెప్పేసి? ఈ మధ్య నేను బట్టలు ఎక్కువ తినేస్తున్నాను, అందుకే బొద్దుగా అయిపోయాను, లేకపోతే చక్కగా. ఇంకొంచెం తినండి. మా ఇంటికి ఇంకా పెడతాను నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను పెడుతున్నానులే, చాలా ఉంది గిన్నె నిండా. ఓకే భక్తురాల, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. హ్యావ్ ఫన్. బాయ్ బాయ్. టాటా మనోజ్ఞ. బాయ్ బాయ్ మనోజ్ఞ. ఏంటో స్పెషల్ గా వెళ్తూ వెళ్తూ నాకు కూడా బాయ్ చెప్పింది స్పెషల్ గా. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఎందుకు? ఓకే, ఆ అమ్మాయి ఇంకా ఇంటది, డిగ్రీకి వచ్చాక అప్పుడు నా వెనక పడుతుంది. ఓకే, కాదు మీరు అట్లా అందరినీ అడగకూడదు స్వామి. అడగకుండానే మీరు అన్ని సంపాదించుకోగలరు, మీరు ఎందుకు అడుగుతారు? ఊరికే సరసాలు రాదని వాళ్ళ కుళ్ళిపోమాక. మరి కుళ్ళిపోరా? 16,000 మంది గోపికల్నే తట్టుకోలేకపోతున్నాను, ఇది 16,000 మంది ప్లస్ అయిపోతారు. మరి మనం ఉన్నది ఈటీవీ ప్లస్, ఎంతమంది ప్లస్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి బేబీ. ఓకే, మీరేంటి తుప్పు పట్టిందా మీ మురళి? నా ఫ్లూట్ లో దుమ్ము పట్టింది, అందుకు తుడుస్తున్నా. ఓకే, అంటే ఎన్నో వేల నాటి ఫ్లూట్ కదా, నా మురళి ఎన్నో సంవత్సరాల నుంచి నాతోనే ఓహో, ఉంటుంది. మీ వస్తువులు కూడా దుమ్ము పట్టిద్దా? ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కదా. ఓకే, ద్వారకా నగరం తెలుసా నీకు? తెలుసు. ఆ ద్వారకా నగరంలో మునిగిపోయింది, మళ్ళీ దొరికింది, పైకి తీసుకొని వచ్చిన. అట్లా అట్లా అప్పుడు సముద్రం ఇలా వచ్చి ఇలా పొంగిపోయింది, సునామీ వచ్చింది, దాంట్లో వెళ్ళిపోయింది, మళ్ళీ పైకి తేలుకుంటూ వచ్చింది. మీరు ఇట్లా అనగానే మీకు ఇట్లా అట్రాక్షన్ పవర్ వచ్చేసి ఆ మురళి ఇట్లా వచ్చేయాలి కదా. నేను ఇట్లా అట్రాక్ట్ చేసేది అమ్మాయిని మాత్రమే, మురళిని ఎట్లా అట్రాక్ట్ చేయను. అంటే మీ ఫ్లూట్ అంటే వీడు మగాడి కదా, మురళి. ఫ్లూట్ లేదే పని అవ్వదు కదా, ఎట్లా మీరు? నాకు ఫ్లూట్ లేకపోయినా పని అవుతుంది. అవునా, ఎట్లా స్వామి? ఇంకో ఇట్లా ఫ్లూట్ లేకపోతే అసలు మీకు రికగ్నిషన్ లేదు స్వామి. ఎందుకు? నా ఏకలు ఉన్నాయిగా. ఈకలతో పాటు ఫ్లూట్ కూడా ఉండాలి.
ఉండాలి. మరి అందుకే ఇచ్చేసి అయ్యో కృష్ణాష్టమి స్పెషల్ గెటప్ స్పెషల్ లో కాజల్ ఇంకా చేతు నెక్స్ట్ గోపికి కాల్ చేయబోతున్నారు. గోపికి కాల్ చేస్తున్నామా లేకపోతే గోపి వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తున్నామా తెలుసుకుందాం. ఓకే, గోపికానా గోపినా అనొచ్చు స్వామి. గోపికానా గోపి, నాకు గోపి అన్నా కూడా నువ్వే గుర్తొస్తావు రాదా. అయితే ఓకే. ఏ యు నాచి బేబీ. హలో, హాయ్, హూస్ దిస్? ఐఎమ్ భగవాన్ చేతు అండ్ కాజల్. హాయ్ భగవాన్, మస్తు టైం పాస్ కి స్వాగతం. థ్యాంక్ యూ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా కాల్ కనెక్ట్ అయింది. సో ఎక్సైటెడ్ ఎందుకంటే ఈ రోజు నీ కాల్ కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్ కాజల్ ఇంకా చేతు గెటప్స్ లో ఉన్నారు. కాజల్ ఏమో గోపికమ్మ, Yes, yes. చేతు ఏమో కృష్ణుడు. కృష్ణుడి విషయంలో చేతు గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బొద్దుకున్నటువంటి కృష్ణుడు. నల్ల కృష్ణయ్య, నేను బాలేనా? అండ్ ఆల్సో మీరు గోపిక విషయంలో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకోసమే ఇంత కష్టపడుతున్నాం. మీ ఇద్దరు చాలా యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి యాంకరింగే కాదు అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. యాంకరింగ్ వెరీ హ్యాపీ నాకు కాల్ కనెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్త్ టైం పాస్ షో కిరాక్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్యా. ఏం చేస్తుంటావు? నేను MBA కంప్లీట్ అవుతుంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడ గట్కేసర్ నుంచి. గట్కేసర్. ఓకే, ఈ రోజు కృష్ణాష్టమి. సో కృష్ణుడు కనుక నీ ముందు ప్రత్యక్షం అయితే ఏదైనా కోరిక కోరుకోవాలంటే ఏ కోరిక కోరుకుంటావు? ఇది మీలా యాంకర్ కావాలని. వద్దు, మా పొట్ట కొట్టబాక ప్లీజ్. వేరే ఛానల్ లో చూసుకో. ఓకే ఓకే ఓకే. నువ్వే కనుక మస్తు టైం పాస్ యాంకరింగ్ చేస్తే ఎలా యాంకరింగ్ చేస్తావు ఒకసారి చెయ్యి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ కిరాక్ షో. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది అని చేస్తాం. ఓహో, నువ్వే కాలర్ అయిపోతావు, నువ్వే యాంకర్ అయిపోతావా? రెండు నువ్వే మేనేజ్ చేసుకుంటావా? రెండు మేనేజ్ చేసేస్తాం. వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు యాంకర్ అవ్వచ్చు అయితే. ఆల్ ద వెరీ బెస్ట్ బాబాయ్. థ్యాంక్ యూ. ఎంతమంది గోపికలు మెయింటైన్ చేస్తున్నావు? లేదు అలా చేయొద్దు, అది వైఫ్ ని ప్రేమించాలి. గుడ్ బాయ్ నువ్వు. సో నీకు వైఫ్ ఎప్పుడు వస్తుంది? వైఫ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఎప్పుడు చేసుకుంటావని అడుగుతున్నాను. యూ చిలిపి. ఏం చేసుకున్నప్పుడు? ఎలాగో ఈ MBA కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ అయింది కదా, ఇది అది చేసుకున్నాక మీ ఆవిడ జాబ్ చేసాక వచ్చేసి. జాబ్ చేసినాక వస్తుంది. ఓ, జాబ్ చేశాక. అవును భగవాన్, రైట్. ఓకే ఓకే. వెరీ గుడ్ భగవాన్. ఎవరికైనా నువ్వు చెప్పాలా? ఇది స్కూల్ ఫ్రెండ్స్ కి హాయ్. మీ స్కూల్ ఫ్రెండ్స్ కి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాను. ఒక పాట, కృష్ణుడి గురించి ఒక పాట ఏమైనా పాడగలవా నా కోసం? అలాగే అలా ఆయనందరాలా చూడాలా ఆయన చేశాడు. ఏ భరత్ లెక్క మాట్లాడుతున్నావు ఏంది? ఏ ప్రేమిస్తే భరత్ పాట పాడమంటుంటే మంచిగా పాడు. అరే రాలా ఆయనందరాలా పాట అంతా సరిగా రాదు నాకు. సాంగ్ గుర్తుపట్టలేకపోయాను, అంత బాగా పాడావు తెలుసా. అది నిజంగా ఎట్లుంది తెలుసా? ప్రేమిస్తే సినిమాలో భరత్ ఉంటాడు అని, అట్లా హరి అలా అన్నట్టుంది. కానీ బాగా ట్రై చేసినావు. థ్యాంక్ యూ. జాయినింగ్ విత్ us భగవాన్. బాయ్ బాయ్. భగవానే భగవాన్. ఆయన ఇంకేం కోరికలు కోరుకుంటాడు చెప్పు. అవును, కొడుకోడు కోరుకోడు. ఆయనే దేవుడు కదా. కదా, అందరూ దేవుళ్ళే. దేవుడు ఎక్కడో లేరు, మీ మనసులోనే ఉన్నారు. ఎక్కడో లేరా? దేవుడు ఎక్కడో లేరు, మీ మనసులోనే ఉన్నారు. సో మీ మనస్ఫూర్తిగా ఏమైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది నిజంగా చెప్తున్నాను, గెటప్ వేసుకున్నాను డైలాగ్ కొట్టడం కాదు. నిజంగా మీరు ఏమనుకుంటే జరిగిపోద్ది. సో మనస్ఫూర్తిగా కోరుకోండి, ఇది జరగాలి అది జరగాలని. ఖచ్చితంగా మీరు యాంకర్ అవ్వాలనుకుంటే యాంకర్, సింగర్ అవ్వాలంటే సింగర్, లేకపోతే ఒక అమ్మాయికి మొగుడు అవ్వాలంటే మొగుడు, ఒక అబ్బాయికి పెళ్ళం అవ్వాలంటే పెళ్ళం కూడా అయిపోతారు. అవునా? ఓకే. నేను కోరుకున్నాను కాబట్టి నువ్వు నా పక్కన కూర్చున్నావు గోపి. కోరుకున్నారు స్వామి? నేను పుట్టగానే నిన్ను చూడగానే అనిపించింది ఈమె నా రాధా. 1700+ రాధా ఈమె ఉండాలని చెప్పి 1500+ రాధని తీసుకొచ్చి ఈటీవీ ప్లస్ లో కూర్చున్నాను. 1500 ఏంటి? 16,000 మంది ఉన్నారు కదా, అందులో 1500 దానివి. ఓహో అవునా, నా లెక్క అక్కడుందా? అవును, ఈ రాచి నువ్వు ఫస్ట్ అనుకున్నావు కానీ 1499 అయిపోయిన తర్వాత నువ్వు నేను స్పెషల్ కదా. నువ్వు చాలా స్పెషల్, ఎందుకంటే రౌండ్ ఫిగర్ లో వచ్చావు 1500లో, అందుకే చాలా స్పెషల్ నువ్వు. అండ్ గెస్ వాట్, మనం 1500 గురించి మాట్లాడుతున్నాం. మన షో స్టార్ట్ అయి 150 ఎపిసోడ్లు అయిపోయింది. అవును,
సో కంగ్రాట్స్ చెప్పండి మాకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా Thank you చాలా so మందితో much. మాట్లాడాలి, వాళ్ళతో కూడా చాలా ముచ్చటించి పాటలు పాడుకుంటూ అల్లరి చేసుకుంటూ చిలిపిగా మాట్లాడుకుంటూ ఇవాళ స్వామి ఒక్కసారి ఏం నాట్ ఇప్పుడు వద్దు అందరి ముందు. అది కాదు స్వామి, వన్నంటుకుంది. ఐమ్ సారీ. ఆల్ రైట్, ఎస్ మస్తు టైం పాస్ గెటప్ స్పెషల్ లో కాజల్ ఇంకా చైతు ఇవాళ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నారు విత్ కృష్ణుడు అండ్ గోపికాస్ గెటప్స్ అండ్ అండ్ రైట్ నౌ వి హావ్ టు కాల్ అ గర్ల్. రైట్, నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వాలి? బాగున్నాను. బాగుంటావు అని చెప్తాము. బాలేనా? అద్దరిపోయే రేంజ్ లో ఉంటే ఏమని చెప్పాలి? నా లుక్ తోనే నువ్వు అర్థం చేసుకోవాలి. చలో రైట్ నౌ వి హావ్ టు కాల్. ఎవరికి? నో ఐడియా స్వామి. ఓకే, నా దగ్గర ఉంది కదా, నేను చెప్తాను. ప్రియాంకకి మనం కాల్ చేయాలి. ప్రియా నీకు కాల్ చేస్తున్నాం, మనం మాట్లాడేసుకుందాం, మనం ఆటాడేసుకుందాం. ఓకే, హలో హలో. హాయ్ ప్రియాంక, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. ప్రియా ప్రియా ఎలా what a song. ప్రియా ప్రియాంక, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ విషెస్ ఇప్పటి వరకు అందరికి విషెస్ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు కదా. అవును, అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ప్రియాంక? వెంకటేశ్వర నుంచి. ఏం చేస్తూ ఉంటావు? హౌస్ వైఫ్. అవునా? నీకు పెళ్ళైపోయిందా? అయినా పర్లేదు మాట్లాడడానికి. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు కృష్ణ. కృష్ణాష్టమి రోజు కృష్ణ వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నావు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక్క బాబు మాత్రమే. ఓకే ఓకే, మీ బాబు ఉన్నాడు కదా, మీ బాబుకి కృష్ణాష్టమికి గెటప్ వేస్తారా కృష్ణుడు లెక్క? వేస్తాం ఈరోజు. నైస్. చిన్ని పాదాలు ఇంటి ముందు అలా వేస్తారా కృష్ణుడు రావడం కోసం? వేస్తాము. ఓకే, వెన్న చేస్తారా లేకపోతే కొంటారా? కొంటాము. అయ్యో చెయ్యండి చక్కగా. అలా గిలక్ కొడితే మంచి వెన్న వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. మీ బాబు ఏజ్ ఎంత? 5 months. 5 months. ఓకే, అయితే బుడ్డోడు చక్కగా క్యూట్ ఉంటాడు, చేతులు కాలుతో కొట్టుకుంటూ ఉంటాడు. నైస్. సరే, ఇవాళ కృష్ణుడు మీ ముందు ప్రత్యక్షమయ్యాడు. మరి కృష్ణుడిని ఏమైనా కోరుకుంటారా? మా బాబు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మీ బాబే కాదు, మీరు మీ బాబు వాళ్ళ బాబు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను తదాస్తూ అంటున్నా. బాబు వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఒక కృష్ణుడి కోసం ఏదైనా పద్యం గాని పోయం గాని లేకపోతే ఒక మంచి గానం గాని చేస్తే ఆనందపడతాను. గోపి, మీ ఆయనకి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. అంతేనా? నీ కన్నులతో నన్ను చూస్తే నీ దగ్గరకొస్తాను, మా కన్నులతో దీపాలు వెలిగి పండుగ తెచ్చేసాను రాధా. మీ ఇద్దరి కోసం ఈ పండుగ తీసుకొచ్చాను, బాగా ఎంజాయ్ చేయండి నా పండుగని. ఓకే, ఇంకేం సంగతులు? ఇంకా చెప్పాలి మీరే. ఈ రోజు కృష్ణాష్టమి స్పెషల్ మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం గోపికమ్మ గెటప్ వేయడం. ఓకే, సో నేనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇవాళ కృష్ణాష్టమి. మరి చైతు గారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేను చిన్నప్పుడు కృష్ణుడి గెటప్ 2 సార్లు వేశాను, అది కృష్ణుడిలాగా లేడు అని చెప్పేసి పంపించేశారు. కానీ ఇప్పుడు నాకు కృష్ణుడు ఫీలింగ్ వస్తుంది, బొద్దుగా ఉన్న కృష్ణుడు లెక్క అనిపిస్తాను నేను. అలా సెలబ్రేట్ చేసుకుంటామండి. మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మీ ఆయన్ని మీ పిల్లాన్ని అడిగామని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ ప్రియాంక. బాయ్ బాయ్ ప్రియాంక. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది చేతు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కృష్ణుడు గెటప్ గానీ గోపికమ్మ గెటప్ గానీ వేయడం జరుగుతుంది కదా. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మీరు మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకోండి. అండ్ ఇలా రిటర్న్ పంపించడం ఏంటి చేతు అంటే, అప్పుడు నేను కృష్ణుడు గెటప్ అని చెప్పేసి కృష్ణుడికి గెటప్ వేసుకొని ఇట్లా నామం పెట్టుకున్నాను. సో శివుడి నామం పెట్టుకుంటే కంప్లీట్లీ రాంగ్ అని చెప్పేసి పంపించాను. మా డాడీ దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఈ నామం పెట్టించావు, నీవు
వల్ల నేను ఇంటికి వచ్చేసాను చెప్పాను. కానీ ఇప్పుడు మన మేకప్ మ్యాన్ మనీ కరెక్ట్ గా పెట్టడానికి ఇక్కడ కూర్చున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళు గమనించాలి, నేను కృష్ణుడి భాషలో ఉన్నాను, యముడి భాష అంతకంటే కాదు. యముడి చేతిలో గద ఉంటుంది, నా చేతిలో ఫ్లూట్ ఉంది, అంటే నేను కృష్ణుడినే. ప్లీజ్ గమనించండి. ఓకే, కాదు అక్కడ అది ఉంది కదా నెమలి పింఛం, కృష్ణుడివే. నీకు కనిపించేసింది? కనిపిస్తుంది. ఈ నాటి అన్ని చోట్ల చూస్తున్నావా? అది పైకే ఉంది కదా. పైకుంటే చూసేస్తావా? పైకుంటే చూస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ మాట్లాడదాం రే. నీకు మురారి సినిమా తెలుసు కదా? మీరు ఒక ఇంట్రొడక్షన్ అనుకున్నారు, నేను ఇంకో ఇంట్రొడక్షన్ సరే, అనుకున్నాను. నీ ఇంట్రడక్షన్ ఏంటో చెప్పిన తర్వాత నా ఇంట్రడక్షన్ సరే, యాక్చువల్ గా మీ పేరు వింటే గోపికమ్మలకి వైబ్రేషన్స్ వస్తాయి, కానీ ఈ పేరు వింటే స్వాతికి వైబ్రేషన్స్ వస్తాయి కదా? ఆ పేరే మహేష్. నా ఇంట్రడక్షన్ ఏంటి అంటే, మురారి సినిమాలో నటించినటువంటి హీరో ఎవరు? మహేష్. ఇప్పుడు మనం కాల్ చేయబోతుంది కూడా అతనికే. చూసారా, నేను మీకు సంబంధించిన ఇంట్రొడక్షన్ పెట్టుకున్నా, మీరు ఉట్టి మహేష్ బాబుకి సంబంధించిన ఇంట్రొడక్షన్ పెట్టారు. ఎంత మాట, మురారి అంటే నా మురారి అదే కదా. ఓ యా, ఐ ఫర్గాట్ రే. ఐ నో రే. లెట్స్ టాక్ టు మహేష్ రే. హాయ్ మహేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నారు మహేష్. తెలుసు. నా పేరు చైతు. నా పేరు కాజల్. నా పేరు కృష్ణ. నా పేరు గోపికమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మహేష్? బయారం. భయమా? బయారం బయారం. బయ్యారం. ఏం చేస్తూ ఉంటావు? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, బయ్యారంలో మీరంతా ఏం బై చేస్తూ ఉంటారు? హలో, నీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అర్థం కాదు. నాకు అర్థమైపోయింది. అదే కాజల్ క్వశ్చన్ కి నీ మైండ్ బ్లాక్ అయిపోయింది. నీకు అర్థం కాదు, క్వశ్చన్ ఏమీ లేదు. కానీ నువ్వు చెప్పు నాన్న. కృష్ణాష్టమి శుభాకాంక్షలు ముందుగా నీకు. మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కృష్ణాష్టమి రోజున గెటప్ స్పెషల్ లో కాజల్ ఇంకా చైతు కృష్ణుడు గోపిక గెటప్ లో రావడం జరిగింది. సో నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఏమీ లేదా? అయితే నీకు ఒక విషయం చెప్తా మహేష్. ఇవాళ కృష్ణుడు నీ ముందు ప్రత్యక్షమయ్యాడు కదా, ఏమైనా కోరుకుంటే కోరుకో. ప్రత్యక్షం అయితే ప్రజెంట్ అయితే నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ వచ్చే వృత్తి కాదు నాకు. ఓకే, తప్పకుండా నీకు జాబ్ రావాలని చెప్పేసి నా మురారిని పంపించి మరి నీకు విషెస్ తెలియజేస్తున్నాను. క్యాచ్. ఆల్ ద వెరీ బెస్ట్ బేబీ. ఆల్ ది బెస్ట్. ఆయన కూడా బేబీయా? మర్చిపోయారా? ఫ్లోలో వచ్చేసిందా? ఫ్లోలో వచ్చేసింది. సరే మహేష్, కృష్ణుడి మీద చాలా సినిమాలు వచ్చాయి కదా, మరి అలాంటి సినిమాల్లో నీకు ఏదైనా కృష్ణుడి పాట గుర్తుందా? ఇది రాధా గోపాల. పాట రాధా పాడు. గోపాలన్ సినిమాలో మా కృష్ణుడిని ఆనందం పరవశింపజేయి నీ పాటతో. ఆనందపరచు. నేను పాట పాడలేదు నేను. పాడలేవా? నేను పాడతా, వింటావా? ఓకే. Oh Radha baby, come let's dance together baby Radha. Hey Gopi baby Radha. Hey Radha, let's come dance. Hey Radha, come let's do that. Hey Radha, come let's do that. Hey Radha, come let's do that. ఎలా ఉంది నాన్న? బాగుంది చేతు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మమ్మీ మా డాడీకి హాయ్ చెప్పరా. తప్పకుండా. మమ్మీ డాడీ పేరేంటి? వెంకటమ్మ నర్సయ్య. వెంకటమ్మకి నర్సయ్యకి నా తరపు నుంచి హాయ్ బేబీస్. నా తరపు నుంచి కూడా హాయ్, అండ్ మా ఇద్దరు తరపు నుంచి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ మహేష్. బాయ్. బాయ్ బాయ్ మహేష్. సో చిలిపి కృష్ణయ్య, చెప్పమ్మా. మీరు చాలా దొంగతనాలు చేశారు కదా, అలా చైతు కూడా చాలా దొంగతనాలు చేస్తుంటాడు కదా. అవును. ఇప్పటి వరకు ఎవరికి చెప్పని ఆ దొంగతనం ఏమన్నా చెప్పండి స్వామి. నేను రీసెంట్ గా కాజల్ బ్యాగ్ లో నుంచి 500 లేపేస్తాను. కాజల్ కి లెక్కలు తెలియదు కాబట్టి లైట్ తీసుకుంది. ఆ రోజు నా దగ్గర పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు లేకుండా, అందుకే లేపేసిన సైలెంట్ గా. ఇది నిజమా స్వామి? అవును రాదా? అవును ఎప్పుడు కాజల్. జరిగింది? ఇది జరిగి మన ఒక 1 month అవుతుంది. మరి ఎందుకు ఇవ్వలేదు స్వామి? నీకు ఆల్రెడీ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి కదా, 2 కల్పించేద్దాం అని. ఈ లెక్క చూసుకుంటే 25,500 రూపాయలు నీకు ఇవ్వాలి. నో, 22,500 రూపాయలు మాత్రం నీకు ఇవ్వాలి. 22,000 ఏంటి? అవును, 3,000 మొన్న ఒక షో చేసిన కదా, డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. చలో, నా దొంగతనాల గురించి పక్కన పెడితే మన కాలర్స్ తో కూడా మాట్లాడి వాళ్ళు చేసిన శిల్పి దొంగతనాల గురించి కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేసి మాట్లాడబోతున్నామో తెలుసా రాదా? గీతకి స్వామి. గీత చాలా రోజుల నుంచి రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తుంది. సో గీతకి కాల్ చేద్దాం. రీసెంట్ గా గీతతో నేను ఒక పాట కూడా పాడిచ్చాను ఏం జనతా పాట? గ్యారేజ్ లో. ఓహో, ఆ గీత ఈ గీత వేరు స్వామి. ఓ, మధురమైనటువంటి గీతా మాధురి కాదా? కాదు, ఇది Okay. ఉట్టి గీత. హే గీతా బేబీ హాయ్. మాధురి, గీతా మాధురి బాగా పాడే పాట. హలో, నేను డైల్ చేశాను. Sorry. హాయ్ గీత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి
ఇవాళ కృష్ణుడు నీ ముందు ప్రత్యక్షమయ్యాడు మన చైతు రూపంలో, ఎలా అనిపిస్తుంది? కిరీటం మీద డప్పేస్తున్నారు కూడా ఇవాళ ఇప్పుడు. గీత, చెప్పండి. నిన్న రాత్రి నీ కల్లోకి వచ్చాను, గుర్తున్నానా గీత? అవునా? అప్పుడున్న కాస్ట్యూమ్ ఇప్పుడున్న కాస్ట్యూమ్ ఒకటే, కానీ మురారి మాత్రం చేంజ్ చేశా. పిల్ల మురారిని తీసుకొచ్చా, పెద్ద మురారిని ఇంట్లో పెట్టా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గీత? ముంగోడు. ముంగోరు అయితే నువ్వు కాదు, ఆ గీత వేరు, కళ్ళకు వచ్చిన గీత వేరు, నువ్వు వేరే గీత. ఇవాళ రాత్రి- ఆ గీత దేవుడు. ఆ గీతది వచ్చేసి హైదరాబాదీ. ఓకే. ఏం చేస్తూ ఉంటావు గీత? తెలుసుకుంటా. డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. బాగుందా లైఫ్? చాలా బాగుంది. ఇగో ఇప్పుడు కృష్ణాష్టమి రోజు మేము వచ్చేసి చక్కగా కృష్ణుడు గెటప్, రాధ గెటప్ లో వచ్చాం కదా, అట్లా నువ్వు ఇప్పుడు మా భక్తురాలు అనమాట. ఓకే. మా ఇద్దరి కోసం ఒక పాట పాడాలి. నాకు పాట రావన్నయ్య. అన్నయ్య, హలో ఎక్స్క్యూజ్ మీ. అన్నయ్య కాదు, కన్నయ్య. ఓకే. పిలు కన్నయ్య అని. కన్నయ్య. గీత, 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 చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నా గీత. గీత, నువ్వు నాకు ఇప్పుడు ఆన్సర్ చేయకపోతే నేను దీంతో పొడుచుకొని చచ్చిపోతా గీత. కృష్ణుడు అట్లా మాట్లాడకూడదు, నేను గెటప్పే కదా. వాళ్ళు చెప్తారు. కృష్ణుడికి గోపికలే వచ్చి ఐ లవ్ యూ చెప్తారు, కానీ కృష్ణుడు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాడు గోపికలకి. అవునా? అవును. సో సారీ, నేను ఒక సీరియల్ లో చూస్తున్నా, అందుకే కకృతి పడ్డాం. సో సారీ యా. ఓకే. దట్స్ ఓకే యా. ఒక పాట పాడతావు మా కోసం, పాడవా? నాకు పాట రావు. అయ్యో, పోనీ కృష్ణుడి మీద ఏదైనా పాట చెప్పు. ముకుంద అన్న కృష్ణుడే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద తరంలో తరంలో తరంగా బృందావనంలో బృందా. ముకుంద అంతే. ముకుంద. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా పాడావు. ఆ కృష్ణుడి కటాక్షం నీకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనే కటాక్షిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు యాంకరింగ్ చాలా బాగుంటుంది. Thank you so much. గీత, థ్యాంక్స్ అలాట్. పెద్ద ఫ్యాన్ మీ యాంకరింగ్ కి, మీ షోకి 11 గానే టీం ముందు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరిస్తూ ఉండు, నీ ఫ్రెండ్స్ అందరికి చూస్తూ ఉండమని చెప్పు. ఓకే, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పవా? మీ ఫ్రెండ్స్ అందరికి కాజల్ సేతు తరపున హాయ్ అండ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు థ్యాంక్ యూ. మా చేతులకి రాజకుమారి సరిత కూడా హాయ్ చెప్పవా? ఓకే రాజ్ కుమారి. ఓకే అందరికి హాయ్ హాయ్ హాయ్. స్పెషల్ గా రాజ్ కుమారికి, సరితకి నా తరపు నుంచి హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. బాయ్ బాయ్. బాయ్. ఓకే, కృష్ణాష్టమి స్పెషల్ గెటప్ స్పెషల్ లో కాజల్ ఇంకా చేతు, కృష్ణుడు ఇంకా రాధగా మీ అందరినీ ఆదరిస్తూ ఉన్నారు. అలా టైం పాస్ చేస్తున్నాం కదా. అండ్ రైట్ నౌ నా గోపిక్ కోసం, నా రాధ కోసం, నా కాజల్ కోసం నేను ఒక బహుమతి తీసుకోవడం జరిగింది. బహుమత దొరకట్లేదు. దొరికింది. రాధా, ఒకసారి కళ్ళు మూసుకో రాధా. చూడు నీకోసం ఏం తెచ్చాను. చాలా రోజుల నుంచి కనిపించట్లేదు స్వామి. నేను చిలిపి దొంగను కదా, నీ దగ్గర నుంచి దొంగతనం చేశా. చాలా రోజుల నుంచి కాదు, చాలా నిమిషాల నుంచి అనాలి. ఇందాకే కదా దొంగతనం చేశా. అంటే నిమిషాలు యుగాలుగా గడుస్తున్నాయి కదా స్వామి, అందుకనే. నీ పక్కన నేనుంటే యుగ యుగాలు గడుస్తూ ఉంటాయి. ఆ యుగం కానివ్వు, ఈ యుగం కానివ్వు, నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండాలి. మీరే మీ చేతితో పెట్టండి స్వామి. ఏంటది? చేతితో ఏం పెడతారు స్వామి? ఏమన్నా పెడతా కావాలంటే. వెన్న కావాలా, బువ్వ కావాలా, పెట్టమన్నది జున్ను మాత్రం కావాలా? పెట్టరా? పెడుతున్నా తల్లి. తల్లి అంటే చి కాదు, పెడుతున్నా బుజ్జి. నా బంగారం. కాదు స్వామి, మీరు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని గోపిక బేబీ అనక్కర్లా. ఎందుకంటే కృష్ణుడికి కూడా అక్కలు చెల్లెలు ఉండేవాళ్ళు స్వామి. ఒక సుభద్ర మాత్రమే నా చెల్లి, మిగతా వాళ్ళందరూ నా బేబీసే. ద్రౌపదిని కూడా చెల్లిలాగా ఎంత బాగా చూసుకున్నారు. ఆమెకు శారీ కూడా ఇచ్చారు. శారీ కాదు, శారీస్ ఇచ్చాను. మరి నీకు కావాలి ఒకటి? ఇవ్వండి స్వామి. అయినా ఒకటి ఉండగా ఇంకోటి ఇవ్వడం కుదరదు. ఒకటి ఇప్పేస్తే ఇంకోటి వస్తుంది. అంటే అప్పుడే కదా ఇట్లాగా ద్రౌపదికి ఇచ్చాను కదా, బ్యాక్ టు బ్యాక్. మీరు చిలిపితో పాటు బాగా పర్వెక్టెడ్ గా మాట్లాడుతున్నా, డిస్గస్టింగ్ గా కూడా మాట్లాడుతున్నారు స్వామి. సారీ బేబీ. చలో, ఇప్పుడు మనం వచ్చేసి ఆట ఆడుకోవాలి కదా. ఇప్పుడు దాకా ప్రాంక్ వీడియోస్ లో ఎవరెవరో ఆడుకోవడం చూసిండ్రు, కానీ మన ఇద్దరం కలిసి ఒకరిని ఆడుకుంటే ఎలా ఉంటది? చాలా బాగుంటుంది స్వామి. ప్రాంక్ కాల్ చేసేద్దామా మరి? ఎగ్జాక్ట్లీ, నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. రమ్య ప్రాంక్ కాల్ చేయమని రిజిస్టర్ చేసుకుంది మెసేజ్ చేసి. తన బాయ్ ఫ్రెండ్ చిలిపి రాజశేఖర్ కి ప్రాంక్ కాల్ చేయాలంట. సో రాజశేఖర్ కి కాల్ చేసేద్దాం, ప్రాంక్ కాల్ చేద్దాం. సో మీరే ఆడేసుకోండి. ఓకే. హలో, రాజశేఖర్ మాట్లాడేది? అవును, ఎవరు? హాయ్ రాజశేఖర్, నేను సీను మాట్లాడుతున్నా.
సీను, నేను రమ్య వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. చెప్పు. రాజశేఖర్ అన్న, ఒక చిన్న హెల్ప్ కోసం ఫోన్ చేశాను అన్న, రమ్య దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని. ఏంటి అన్న, అది నేను లవ్ లో ఉన్నా అన్న, మా గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సో సాక్షి సంతకం పెట్టడానికి నువ్వు ఏమన్నా వస్తాయేమో అని అడుగుదామని. అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, రిజిస్టర్ మ్యారేజ్. అదే వచ్చి నువ్వు సాక్షి సంతకం పెడతాయేమో అని అడుగుదామని కాల్ చేశానన్నా. ఇప్పుడు కాదన్నా, ఒక వారం రోజులు అనుకుంటా, వారం రోజుల్లో ప్లాన్ చేస్తున్నాము. సో అమ్మాయిని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు, నువ్వు యొక్క హెల్ప్ చేస్తావు, బికాజ్ అందరూ మైనర్స్ అన్నా, నువ్వు కొంచెం పెద్దోడివి కదా, సో హెల్ప్ చేస్తావు అని చెప్పేసి అడుగుదామని ఫోన్ చేశాను. రమ్య ఇచ్చింది నెంబరు. రమ్య కూడా వస్తాంది, నువ్వు వస్తానంటే. ట్రై చేస్తాను. ట్రయ్యా అన్న, కొంచెం చూడన్నా, నువ్వు లవ్ లో ఉన్నా, నీకు తెలుసు కదా నా ప్రాబ్లం ఎలా ఉంటుందో. అవును, మేము వచ్చేసి 30th గానీ లేకపోతే September 1st గానీ చేసుకుందాం అనుకుంటాం అన్న పెళ్లి. ఆ తర్వాత ఇంకా అన్ని తెలిసింది కదా. సో అప్పుడు ఎవరన్నా, అదే మమ్మీ డాడీని ఒప్పించి చేసుకుందాం అనుకుంటున్నాము. కొంచెం చూడన్నా, ఎట్లా అన్నా ప్లీజ్ అన్నా. మరి మమ్మీ డాడీ ఓపెన్ చేసుకునే ముందు రిజిస్టర్ మ్యారేజ్ అవసరమా? అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒప్పుకోవట్లేదన్న, సో అమ్మాయిని తీసుకుని వచ్చేస్తున్నాను. మా మమ్మీకి ఇష్టమే, మా నాన్నకి ఇష్టం లేదు. సో అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే మా నాన్న ఓకే అంటాడు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించచ్చు అని చెప్పేసి ఓకే అన్నాం. ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడద్దంట. అలా కాదు, మామూలు ట్రై చేయి, ఒప్పించు ఇంట్లో. హలో అన్నయ్య. హలో అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, సాక్షి సంతకం పెట్టన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. వస్తాను కానీ టైం పడుతుంది. అంటే ఫస్ట్ కి ఫిక్స్ అయిపోయింది అన్నయ్య. ఫస్ట్ నా ఏదో రకంగా నువ్వు లీవ్ పెట్టో, ఏదో రకంగా ప్లీజ్ రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు రాకపోతే ఎలా అన్నయ్య? నువ్వు వస్తే రమ్య కూడా వస్తుంది అన్నయ్య. అవును కానీ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వు హెల్ప్ చేయాలన్నయ్య. ఈ పెళ్లికి పెట్టామనుకో సాక్షి సంతకం, మేము మీ పెళ్లికి వచ్చి పెడతాం అన్నయ్య సాక్షి సంతకం. అది కాదు ఇంట్లో అడిగి చేసుకోవచ్చా? నాకు 17 years అన్నయ్య, 18 years వచ్చేదాకా ఆగలేము. 17 అంటే ఇంట్లో సంబంధాలు ఆల్రెడీ చూసేస్తున్నారనమాట, అందుకే. అవును, ఇంకా మహేంద్ర కదా, మేఘ రావలేదు. ఆయన ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారన్నయ్య, మా గురించి ఇంట్లో తెలిసిపోయింది, దీనికి తొందర ఎక్కువైపోయిందని పెళ్లి చేస్తున్నారు. అలా చేయకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. అమ్మో, పోలీసులు అంటే కష్టం అన్నయ్య, అండ్ అది కూడా మంత్ ఎండింగ్ మా బర్త్డే అన్నయ్య. అవును నిజమే, కానీ ఈ 1 year రాదు. 1 year అమ్మో ఆగలేనన్నయ్య, ఈ లోపు నా పెళ్లి అయిపోతుంది అన్నయ్య వేరే వాళ్ళతో. 18 వచ్చేవారు కాదు అమ్మాయి, ఈ మంత్ ఎండింగ్ వచ్చేస్తాయి అన్నయ్య 18 నాకు. ఈ మంత్ ఎండింగ్ వచ్చేసి అందుకే ఫస్ట్ కి పెట్టేసుకున్నాం. ఇంకా అప్పుడు ఏం అనలేరు కదా మా ఇంట్లో. కానీ ఇంట్లో ఒక ట్రై చేయండి, ఒప్పించండి. నేను చాలా ట్రై చేసాం అన్నయ్య, ఈ ఒక బిచ్చకాడికైనా చేస్తాను కానీ వీడికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయమన్నారు అన్నయ్య. అలా ఏం చేయరు, చేస్తారు. మొన్న ఒక ఫ్రెండ్ మ్యారేజ్ అయింది, ఇంట్లో ఒప్పించుకున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఓ హౌ స్వీట్ అన్నయ్య, కానీ మా ఇంట్లో అస్సలు ఒప్పుకోవట్లేదు అన్నయ్య. ఒప్పుకుంటారులే. నువ్వు వచ్చి మాట్లాడతావా పోనీ? నేనా? వచ్చి మాట్లాడుతున్నాయా? అదే అన్నయ్య, నువ్వు కూడా లవ్ లో ఉన్నావు కదన్నయ్య, నువ్వు రమ్య వాళ్ళ ఇంట్లో ఎట్లా ఒప్పిస్తావు చెప్పు? నేను ఇప్పుడు బయట ఒప్పించాను, టైం ఉంది దానికి. మరి అదే అన్నయ్య, నువ్వు ఎట్లా ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నావు అనుకో, మా ఇంట్లో వచ్చి నువ్వు సెటిల్ అవ్వాలి కదా. ఎవరన్నా? వీడికి జాబ్ వచ్చింది, వీడు బాగా డబ్బులున్న వాళ్ళు, బాగా సౌండ్ అన్నయ్య వీళ్ళు. మా ఆయన అంటే పెళ్లి చేసుకోబోతున్నా అన్న బాయ్ ఫ్రెండ్ సీను. అయ్యో నాకు సిగ్గొస్తుంది సీను పేరు చెప్తుంటాను. సో సీను వాళ్ళు చాలా సౌండ్ అన్నయ్య, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. అతనేం జాబ్ కూడా చేయక్కర్లే, ఆల్రెడీ సెటిల్డ్. షాప్కి వెళ్ళి కూర్చుంటే చాలు, రోజుకి 10,000 వస్తాయి. సో మాకు అది సెటిల్మెంట్ ప్రాబ్లం లేదు, అన్ని సెటిల్. వాళ్ళు క్యాస్ట్ ప్రాబ్లం అన్నయ్య. అన్నయ్య నువ్వు కనుక వచ్చి సైన్ పెట్టావనుకో, నీకు రమ్యకి డైమండ్ రింగ్స్ ఇస్తావు అన్నయ్య. మాకేం అవసరం లేదు, గిఫ్ట్ గా ఇస్తావు అన్నయ్య, ప్రేమతో రిటర్న్ గిఫ్ట్. వద్దులే, మాకేం అవసరం లేదు కానీ ఏమో ట్రై చేస్తా. అన్నయ్య సరే అయితే, నువ్వు ఒప్పుకోవట్లేదు కానీ నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏంటి?
మేము యాక్చువల్ గా ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు. నీ గర్ల్ ఫ్రెండ్ రమ్య నీకు ప్రాంక్ కాల్ చేయమంది. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ రమ్యని ప్రాంక్ కాల్ చేయమంది, ఆడుకోమంది. కాల్ చేసి అలా ఆడుకున్నాం. మేమిద్దరం ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. యాంకర్ చైతు, యాంకర్ కాజల్. ఈటీవీ ప్లస్ లో ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్. ఓహో. మీకు ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు అంటున్నా. సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఆ కృష్ణుడు చిలిపిగా అందరితో ఆడుతూ ఉంటాడు. ఈ కృష్ణుడు రాధా మీ అందరితో ప్రాంక్ కాల్ చేసి ఆడుకుంటారు. ఎలా ఉంది మా ఈ ప్రాంక్ కాల్? బాగుంది. రమ్యకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రమ్యనే కదా ఇలా కాల్ చేసి ఆడుకోమంది. ఎప్పుడు చెప్తుంది? మాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ చేసిందా? అబ్బో. రమ్యకి ఏం చెప్పారా? రమ్యగా ఏం చెప్పను. అది చెప్పే ఐ లవ్ యూ అని చెప్పే. ఐ లవ్ యూ అని చెప్పే. ఇప్పుడు చెప్పను, తన ఫోన్ చేసి చెప్తాను. అవునా రమ్య, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు మా వాడు. ఫోన్ చేసి మీ ఇద్దరు బాగా రొమాన్స్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో అలా సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ కూడా చేసేసాం. కానీ నేను ఒకటి సక్సెస్ఫుల్ గా చేయాలి. అదేంటి అంటే, ఇందాకెప్పుడో కోరుకున్నారు మా చిలిపి కృష్ణుడు ఒక పాట కావాలి, సాంగ్ వేస్తే డాన్స్ చేస్తా అని. సో మీరు కోరుకున్నాక నేను అట్లా చేయకుండా ఎట్లా ఉంటాను? సో మీకోసం ఈ పాట వస్తుంది, మన ఇద్దరు ఎంజాయ్ చేద్దాం. ఆల్రైట్, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కెన్ యూ హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా ఆడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యారో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ రాజా. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మన మస్తు టైప్ గెట్ అప్ స్పెషల్, కృష్ణాష్టమి స్పెషల్. హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసినట్టున్నారు. మళ్ళీ మనం రేపు ఫ్రైడే స్పెషల్, ఫిల్మీ స్పెషల్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. వెళ్ళిపోయే ముందు మరొకసారి మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ for watching Must Time Pass with Chaitu and Kajal. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Happy Krishnastami once again. Bye. 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 Bye.